హైదరాబాద్ లో భూముల వేలంపాట రణరంగంగా మారుతోంది. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే భూములను వేలాన్ని నిరసిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా ప్రభుత్వం దక్కించుకుంది. ఐటీకి కేటాయించడం వల్ల పర్యావరణ దెబ్బతింటుందని హెచ్ఏయు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వన్య ప్రాణాలకు అడవి ప్రాంతం లేకుండా పోతుందని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. ఎస్పెషల్లీ హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న గచ్చిబౌలి ఏదైతే ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలంపాట వేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగారు. ఈ యొక్క 400 ఎకరాలు పర్యావరణ ప్రాంతంగా ఉంది. ఈ యొక్క భూమిని ఐటీ రంగానికి కేటాయించడం వల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క 400 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వ భూమి ఇది ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి యొక్క న్యాయ పోరాటం చేసి గెలిచి మరి ఈ యొక్క 400 ఎకరాలు దక్కించుకున్నాము. ఇది 21 సంవత్సరాల కింద ప్రైవేటు వ్యక్తులకైతే ఈ యొక్క భూములు కేటాయించడం జరిగింది. తద్వారా మేము కోర్టుకు వెళ్ళి ఈ యొక్క భూమిని ప్రభుత్వ భూమిగా కేసు వాదించి గెలిచి తీసుకొచ్చామంటూ కూడా ప్రభుత్వం వాదాలు చెప్తుంది. ఐటీ రంగానికి కేటాయించి అటు జిఎస్డిపి డెవలప్మెంట్ కానీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ యొక్క భూములు అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు కూడా ఈ యొక్క భూములు వేలంపాట వేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే దీన్ని వేలంపాట వేయడం వల్ల సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం కూడా సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉంది ఈ ల్యాండ్ మొత్తం కూడా. దీనివల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుందని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు మీరు అంటే ఆందోళన చేస్తున్నారు? ప్రభుత్వం ఒకవైపు ఈ భూమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తుంది, మీరేమంటారు? ఈ 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది పక్కాగా యూనివర్సిటీకి చెందిన భూమినే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏవైతే ల్యాండ్ వేరే అంటే టిప్పర్కి కానీ వేరే అలొకేషన్ జరిగినాయి. 400 ఎకరాల భూమి ఐఎంజీ భారత్ అనే ఆర్గనైజేషన్కి కేటాయించారు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కింద. సో ఇతర కారణాల వల్ల 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి కాంపెన్సేషన్గా రావాల్సింది ఉండే. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీకి 400 ఎకరాల కాంపెన్సేషన్ భూమి చెల్లించలేదు. కాబట్టి ఈ 400 ఎకరాల భూమి తిరిగి యూనివర్సిటీకే కాంపెన్సేషన్ కింద చెల్లించాల్సిన భూమి కింద యూనివర్సిటీకి అప్పచెప్పాలని చెప్పేసి మా స్ట్రాంగ్ డిమాండ్ ఉంది. దానికి సంబంధించిందే ఈ మా యూనివర్సిటీ భూమి అని చెప్పేసి మేము కొట్లాడుతుంటే నిన్న ఆదివారం పండుగ రోజు కావడం వల్ల ఇవాళ 2 రోజులు హాలిడే కావడం వల్ల యూనివర్సిటీలో చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మంది విద్యార్థులు పండగకి వెళ్ళారు. సో పరిపాలక బృందం కూడా లేదు. కాబట్టి ఈ టైంలో చూసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డదారిలో దొంగదారిలో వచ్చేసి ఆ భూమిని కబ్జా చేసుకొని బుల్డోజర్లు జేసీబీలను పెట్టేసి అడవి లేదు అని చెప్పేసి క్రియేట్ చేయడానికి, అక్కడ ఉన్న అడవిని మొత్తం నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏవీపీ కార్యకర్తలు కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, 58 మంది విద్యార్థులని వివిధ పోలీస్ స్టేషన్లో పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఎలాంటి విడుదల లేకుండా ఎలాంటి సమాచారం బయటికి రాకుండా నిర్బంధించారు. సో దానికి సంబంధించి రాత్రి 12 గంటల వరకు మేము ఇక్కడే ప్రొటెస్ట్ చేసినాము. దీన్ని ఫర్దర్గా కూడా లీగల్గా అయినా కావచ్చు, వేరే రకంగా అయినా కావచ్చు, మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోయి యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకి చెందాలి. ఇక్కడ నువ్వు కార్పొరేట్ శక్తి ఈ 400 ఎకరాల భూమిని అభివృద్ధి పేరుతో చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాము, అడవిని తొలగించి చేసే అభివృద్ధి అది అభివృద్ధి కాదు. బయోడైవర్సిటీని నాశనం చేసి అది చేసే అభివృద్ధి కాదు. అక్కడ వందలాది పక్షులు ఉన్నాయి, చెట్లున్నాయి, వాటన్నిటిని నిర్మూలన చేసి ఇట్లాంటి సిటీలో ఒక హైదరాబాద్కి లంగ్స్ లాగా ఏర్పడిన ఇట్లాంటి అడవి ప్రాంతాన్ని, బయోడైవర్సిటీ ప్రాంతాన్ని మనం దాన్ని నిర్మూలన చేస్తే అది రాబోయే తరాలకి మంచిది కాదు అని చెప్పేసి, అలాంటి అభివృద్ధి కాదు. నిజంగా నువ్వు అభివృద్ధి పేరుతోనే అభివృద్ధి పైనే చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ అవుట్స్కట్లో కావచ్చు, జడ్చర్లా కావచ్చు, శంషాబాద్ వరకు కూడా మనకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ నువ్వు కార్పొరేట్ కంపెనీలను పెట్టుకోవచ్చు, నువ్వు కావాలంటే ఎన్ని వందల ఉద్యోగాలైనా క్రియేట్ చేసుకొని అప్పచెప్పొచ్చు. కానీ హైదరాబాద్ ప్రాంతంలో నడి బొడ్డున ఉన్న ఈ అడవి ప్రాంతాన్ని నిర్మూలించడానికి అవకాశం అసలు మేము ఇవ్వము. 400 ఎకరాల భూమి కాదు, 4 ఇంచుల భూమి కూడా కొనియమని చెప్పేసి రేవంత్ రెడ్డికి మేము సవాల్ విసురుతున్నాం. అంటే ప్రభుత్వం చెప్తుంది ఇది ప్రభుత్వ భూమి, కోర్టుకెళ్ళి తీసుకొచ్చుకున్నాము, ఇక్కడ ఐటీ రంగాన్ని కేటాయించడం వల్ల కానీ ఎట్లాంటి లేక్స్ కానీ రాక్స్ కానీ ఇట్లాంటివి కూడా పడవు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటూ కూడా ప్రకటన విడుదల చేసింది. ఇక్కడ ఉన్న లేక్స్ కానీ రాక్స్ కానీ అన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీని చూసుకుంటే ఎలాగా కాలుష్యం అయిందో మనకు తెలుసు. రాబోయే రోజులలో
సౌత్ ఇండియాలో ఉన్న చాలా ప్రతిష్టాత్మకమైన నగరం ఇది హైదరాబాద్ అనేది. ఇట్లాంటి నగరాన్ని కూడా ఢిల్లీ లాగానే ఏర్పాటు చేస్తే రాబోయే తరాలకు చాలా ప్రమాదం ఉంటుంది. నువ్వు ఇప్పుడు చెప్తావు కావచ్చు వచ్చేంత వరకు, కానీ వచ్చిన తర్వాత ఇంకా చేయడానికి ఏమి ఉండదు కదా. సో ఇది ఖచ్చితంగా రాబోయే రోజులలో చాలా అతి దారుణంగా తయారవుతుంది. హైదరాబాద్ ఇప్పుడిప్పుడే కాలుష్యం చాలా దారుణంగా విరిగిపోతుంది. ఇప్పుడు ఎండలు మండే ఎండలు కొడుతున్నాయి. ఇంకొక 1 month తర్వాత ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి ఈ అడవి ప్రాంతాన్ని నిర్మూలించొద్దు, ఇక్కడున్న హైదరాబాద్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకి కానీ ఇబ్బంది కలిగించొద్దని చెప్పేసి మా తరఫున స్ట్రాంగ్ డిమాండ్. ఓకే, విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వారు అంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క ల్యాండ్ను వేలంపాట వేయడం వల్ల పర్యావరణం పూర్తిగా నాశనం అయిపోతుంది. దీనివల్ల పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఏదైతే ఈ ల్యాండ్ ఖచ్చితంగా మేము అంటే ప్రభుత్వం వేలంపాట వెనక్కి తీసుకునేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ యొక్క స్థలం మొత్తం కూడా ప్రభుత్వాన్ని దాదాపు 21 సంవత్సరాల కింద అప్పుడు ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూమిగా ప్రైవేట్ సంస్థలకు భూమి కేటాయించారో ఆ భూమిని మేము కోర్టు ద్వారా వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వ న్యాయపరంగా పోరాడి ఈ యొక్క భూమిని వెనక్కి తీసుకుంది. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా దీనివల్ల సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఎట్లాంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీకి ఈ యొక్క ల్యాండ్కి ఎట్లాంటి సంబంధం లేదంటూ కూడా అటు ప్రభుత్వం చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారిని కూడా కలిసి చెప్పండి. ప్రభుత్వం అంటే సెంట్రల్ యూనివర్సిటీకి ఈ 400 ఎకరాలకు సంబంధం లేదు, విద్యార్థులను తప్పుదో పట్టించే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? మేము అది తప్పని చెప్తున్నాం. అది గవర్నమెంట్ ఏమంటారు యూనివర్సిటీకి ల్యాండ్కి సంబంధం లేదని చెప్పేది అది ఫాల్స్ నెరేటివ్. ఇది ఇన్ని సంవత్సరాల నుంచి మా బిల్డింగ్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే కడుతున్నారో మా యూనివర్సిటీ బిల్డింగ్ అక్కడ మిడిల్లో ఉంది. మిడిల్లో మేము యూనివర్సిటీ బిల్డింగ్ కట్టినంటే దాని అర్థం అది మాది ల్యాండ్ అవ్వకపోతే మేము ఎట్లా కడుతుంది దాన్ని. అది బేసిక్ క్వశ్చన్ దట్ వీ హ్యావ్ టు రైజ్ అనమాట. ఫస్ట్ ఇంకా 400 ఎకరాలు ఏదైతే ఉందో నిన్నటి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. దాని తర్వాత స్టూడెంట్స్ని డిటైన్ చేయడం, మధ్యరాత్రి 12 స్టూడెంట్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 40 పైన జేసీబీలు వచ్చినాయి. 400 ఎకరాలని అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ ఇది యూనివర్సిటీ వేరు, గవర్నమెంట్ ల్యాండ్ వేరు, యూనివర్సిటీ ల్యాండ్ వేరు అనే ఆ ధోరణిని ఆపేయాలని మేము ముందుగా చెప్తున్నాం. ఇది యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్ ఓన్లీ. మేము అది కాదనట్లేదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినప్పుడు గవర్నమెంట్ ల్యాండే. దాని అర్థం ఇష్టం వచ్చినట్టుగా ఆల్రెడీ ఇప్పటికీ 2300 ఉన్న ఎకరాలు ఉన్న యూనివర్సిటీ ఇప్పుడు సగానికి వచ్చింది, అంటే 1700 ఎకరాలకు వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అన్ని దాని ఇష్టం వచ్చినట్లుగా తీసుకోవడం దాని అర్థం కాదు కదా. ఇది ఎడ్యుకేషన్ కోసం, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే అలాట్ చేసింది, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే యూజ్ చేయాలి. నువ్వు ఏదైనా ఒక ఏమంటారు ఇన్స్టిట్యూట్నో లేక సెంటర్ను ఎస్టాబ్లిష్ చేయి, మేమేమన్నాం కదా దాన్ని. అంటే 21 సంవత్సరాల క్రితం మేము ప్రైవేట్ వ్యక్తులు అంటే ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ వ్యాపార సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది ఈ భూమిని. దాన్ని మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి మరి ఈ యొక్క భూమి మాదని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్నాం అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్తుంది, మేము కాదనట్లేదు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మేము కూడా ఒప్పుకుంటున్నాం కదా. మాకు ఓనర్షిప్ రైట్స్ మాకు ఇవ్వలేదు. ఇది గవర్నమెంట్కి వచ్చింది అంటే దాని అర్థం యూనివర్సిటీకి వచ్చిందని. అది గవర్నమెంట్కి సపరేట్గా పోయింది, యూనివర్సిటీకి సపరేట్గా ఉందని కాదు కదా. అది మేము క్వశ్చన్ చేసేది అదనమాట. యూనివర్సిటీకి వచ్చిందంటే, గవర్నమెంట్కి వచ్చిందంటే అది యూనివర్సిటీకి వచ్చిందని. గవర్నమెంట్కి సపరేట్ ల్యాండ్ వచ్చింది, యూనివర్సిటీకి సపరేట్గా ఉంటుందని కాదు. అది లోపల పనులు ఎట్లా జరుగుతున్నాయి? నిన్న రాత్రి కూడా ఆందోళన అంటే పనులు జరుగుతున్న సమయంలో కొంతమంది విద్యార్థులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతున్నారు? నిన్న 10 వచ్చినాయి మధ్యాహ్నం, మేము ఆపడం మొదలు పెట్టినాం. దాని తర్వాత నైట్ 20-30 జేసీబీలు రావడం జరిగింది. ఇప్పుడు మోర్ దెన్ 40 జేసీబీలు ఉన్నాయి, కంప్లీట్ గా క్లియర్ చేస్తున్నారు. నైట్ పక్షుల ఆర్తనాదాలు మీరు వినాలి. ఏవైతే పికాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవంతా అసలుకి దారుణంగా అవి ఏడుస్తున్నాయి. అవి ఏమంటారు, మేమేం అడుగుతున్నామంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒకసారి ఆ పక్షుల ఆర్తనాదాలు వింటేనైనా ఆ ఆక్షన్ అయితే ఆపేస్తారేమో అనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. ఇప్పుడు కంప్లీట్ గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఏదైనా మొత్తం క్లియర్ చేయడం స్టార్ట్
స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 40 JCBలు వచ్చినాయి. మొత్తం క్లియర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుంది మీకు? అంటే ఈ ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తుందా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్? అది అడ్మినిస్ట్రేషన్ ఒక మేము పచ్చిగా చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితి. 400 ఎకరాలు భూమి పోతుంటే రేపు ఇంకో 400 ఎకరాలు వచ్చి ఎన్క్రోచ్ చేసుకుంటారు. ఆ మాత్రం భయం లేకుండా కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరుండి మొత్తం చేపించడం అనేది జరుగుతుంది. TGIIC వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్, ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఏం చెప్తున్నారు? అడ్మిన్ ఉన్నారు మేము సర్వే చేసేటప్పుడు అని. అడ్మిన్ ఉన్నారు అని అంటే అడ్మిన్ కి తెలిసే జరుగుతుంది, అయినా సరే అడ్మిన్ ముందుకు రావట్లేదు. మేము రేపు అడ్మిన్ ని మొత్తం ముట్టడి చేసి కంపల్సరీగా వాళ్ళు ఆన్సరబుల్ అయ్యేటట్టు మేము చేస్తామని చెప్తున్నాం. అడ్మినిస్ట్రేషన్ అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఎట్లా ఉండబోతుంది అంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు కదా, ఒకవేళ ప్రభుత్వం అంటే ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ప్రభుత్వం, అంటే ఈ ల్యాండ్ మొత్తం కూడా ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులుగా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మేము వాళ్ళు ఏది అనౌన్స్ చేసినా సరే ఇది 50 సంవత్సరాలుగా యూనివర్సిటీ చేతిలో ఉంది. యూనివర్సిటీ చేతిలో 50 సంవత్సరాలు ఉంది అని అంటే దాని అర్థం యూనివర్సిటీకి ఓనర్షిప్ ఉంటుందనే అర్థం. కాబట్టి మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం ఈ యూనివర్సిటీని. ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ యూనివర్సిటీ. వాట్ ఎవర్ ప్రెస్ మీట్స్ దే వాంట్ టు డూ, వాట్ ఎవర్ ప్రెస్ రిలీజ్ దే వాంట్ టు రిలీజ్, లెట్ దెమ్ రిలీజ్, బట్ వీఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ దిస్ యూనివర్సిటీ ఎట్ ఎనీ కాస్ట్. విద్యార్థులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క భూమి వేలంపాట ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం నిర్వహిస్తాము, ఖచ్చితంగా ఈ యొక్క భూమిని సాధించుకుంటామంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ ల్యాండ్కి సంబంధించి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అట్లే అదేవిధంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కూడా వారు విద్యార్థులు చెప్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? అసలు లోపలికి ఎవరిని కూడా అలో చేయట్లేదు. లోపల ఏం జరుగుతుంది? అసలు లోపల మమ్మల్ని నిన్న మేము ఉగాది పండుగ సందర్భంగా పూజ చేసుకుంటే మా ఈస్ట్ క్యాంపస్ పోతుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అరెస్ట్ చేసినారు. మా కార్యకర్తలను తీసుకొని పోయి కొట్టినారు. మా కార్యకర్త రోహిత్ బండుగులని ఆయన జీపు గుద్దినారు. అన్ని ఫొటోస్ పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆయనకి ఇక్కడ ఆయన గుద్దుతే ఇక్కడ హోల్ పడింది. పంచి చేస్తే మొత్తం స్వెల్లింగ్ వచ్చింది. నిన్న నైట్ మేము అందరం వచ్చినాము అని ప్రొటెస్ట్ కాల్ ఆఫ్ చేద్దాం అనుకుంటే ఎవరో గుర్తు చేసినారు రోహిత్ బాండ్ కనబడతలేడని. రోహిత్ బాండ్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇంత వైలెంట్ ఎందుకు రేవంత్ రెడ్డి? మేము మా క్యాంపస్ లో ఉండే ఒక క్యాంపస్ నుంచి మా ఈస్ట్ క్యాంపస్ పోతున్నాము. రెండో ముచ్చట, ఈ ల్యాండ్ యూనివర్సిటీది కాదు, ఈ ల్యాండ్ ప్రభుత్వాన్ని అంటున్నారు. మరి ఈ ల్యాండ్ ప్రభుత్వాన్ని అయితే, ఈ ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే, మరి ఇక్కడ ఉన్న అడ్మిన్ బిల్డింగ్, ఇక్కడ ఉన్న హాస్టల్, ఇక్కడ ఉన్న మేము చదువుకున్న డిపార్ట్మెంట్లు ఎవరివి? యూనివర్సిటీకి పట్టానే లేకపోతే నిన్న మా ఎంత విచిత్రం అంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఐ ఇయర్ బై కన్సెంట్ నేను ఎట్లాంటి ఉద్యమాలు చేయను, యూనివర్సిటీ ల్యాండ్ కోసం ఏమైనా అయితే నేను ప్రొటెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేయుర్రి అని సంతకం పెట్టమంటున్నారు. ఎవరికి చెప్తున్నావు? రేవంత్ రెడ్డి, నువ్వు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమన్నావు? ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు, నక్కలు లేవు అని అన్నాడు. రేవంత్ రెడ్డికి అయితే తెలియదు, కానీ ఇక్కడే చదువుకున్న శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి అయితే తెలుసు కదా. మరి వాళ్ళు చెప్పాలి కదా ఇక్కడ జింకలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, పులులు ఉన్నాయా అని. ఇట్లాంటి వైఖరి రేవంత్ రెడ్డి, ఇట్లాంటి వైఖరి పనికిరాదు. రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు. డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాస్ట్. మేము డెవలప్మెంట్ వద్దంటలేము, కానీ డెవలప్మెంట్ సస్టైనబుల్ అని ఉండాలంటున్నాము. ఈ యూనివర్సిటీని స్థాపించడానికే ఎన్నో చెట్లను నరుకుంటారు, కానీ ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ చాలా పెద్ద అడవి ఉండే. ఈ రోజు చూడండి మొత్తం కాంక్రీట్ జంగల్ అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలుచుకుంటారు. ఇది ఒక కార్బన్ సింక్ గా వ్యవహరిస్తుంది. మరి ఇట్లాంటి ఎంతో రిచ్ ఫ్లోరా అండ్ ఫోనా ఉన్న ఈ యూనివర్సిటీని నాశనం చేయడం వల్ల ఏమొస్తుంది? మేము అదే అడుగుతున్నాం. దీన్ని రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం వాడొద్దు, దీన్ని ఎట్లుందో అట్లా బతకనియండి. ఈ యూనివర్సిటీ ఇండియాలో ఏదైనా యూనివర్సిటీ ఉంది, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోనే ఎస్టాబ్లిష్ అయిన ఏదైనా యూనివర్సిటీ ఉందంటే అది సెంట్రల్ యూనివర్సిటీ. మరి ఇట్లాంటి యూనివర్సిటీ ఎంతో ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? మేము యూనివర్సిటీ భూమిలో లేకపోతే ఏది యూనివర్సిటీ భూమో మాకు క్లారిటీ చెప్పాలి. మా యూనివర్సిటీ వాళ్ళు చెప్తలేరు, వాళ్ళు చెప్తలేరు. అయ్యా ఏదైనా కాగితం ఉంటే చూపిరి, ఏది కాగితం చూపిస్తలేరు. ఎందుకు మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు? అంటే సర్వే చేసినప్పుడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా దగ్గర ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఎప్పుడు సర్వే చేసిర్రు? సర్వే చేస్తే అద్దులు ఎక్కడ వేసిర్రు? ఏమైనా అద్దులేస్తే మంచి ప్రశ్న అడిగిరు. ఏ ఛానల్? మా న్యూస్ మంచి ప్రశ్న అడిగిర్రు. సర్వే చేసిర్రు. సర్వే ఎప్పుడు చేసిర్రు? సర్వే చేస్తే మరి సర్వే చేసిన దగ్గర ఈస్ట్ క్యాంపస్ ఎందుకు కట్టిర్రు?
సర్వే డేట్ ఎప్పుడు చేసిర్రు, ఈస్ట్ క్యాంపస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్, ఎప్పుడు పునాదిరాలు వేసిర్రు. అందుకే బయట సమాజంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ క్లారిఫై చేయడానికి ఇక్కడ ఉంది, మమ్మల్ని అడుగుర్రి, మేము క్లారిఫై చేస్తాం. ఓకే, అయితే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. అయితే ఆ ప్రభుత్వం మాత్రం ఏదైతే వేలంపాట వేయాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వెళ్తూనే ఉంది. ఈ యొక్క భూమిని చదును చేసిన భాగంగా ఇప్పటికే 40 అంటే 10ల సంఖ్యలో అయితే జేసీబీలోను ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఈ జేసీబీలో అడ్డుకునే ప్రయత్నంలో విద్యార్థులు అయితే ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్థులు అంటే నిన్న రాత్రి విద్యార్థులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ప్రయత్నంలో భాగంగా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ మొత్తం కూడా ఉద్రిక్తంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని చెప్పేసి హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. అందరికీ నమస్తే, నా పేరు బాలకృష్ణ, నేషనల్ కన్వీనర్ ఆల్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ వర్క్స్ ఆఫ్ ఏబీవీపీ. నిన్న ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పూజ చేసుకొని మేము ఈస్ట్ క్యాంపస్ పోతుంటే ఇల్లీగల్ గా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపేసిరు. 20 సెకండ్లు కలిసిన 20 సెకండ్లు. అరే భయ్ మీరు బోనికే లేదని కూడా చెప్పలే, సప్పుడు కాకుండా పట్టుకొని DCM వేసుకొని తీసుకుపోయారు. తిప్పి లాస్ట్ కొల్లూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. ఇంట్లో 2 ముచ్చట్లు మేము అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఇక్కడ జింకలు లేవు, నక్కలు లేవు, పులులు లేవు అని ఏది లేవు అని అన్నావు. మరి అది ఏవి లేకపోతే మేము మొన్న మా ప్రెస్ మీట్ లో కూడా చెప్పినాం, మా న్యూస్ కూడా పిలిచినాం. మేము చెప్పినాం రా క్యాంపస్ కి రా, ఇక్కడ జింకలు ఉన్నాయా, పులులు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, మేము చూపిస్తామని చెప్పినాం. ఇప్పుడు వరకు మీరు రాలే, మీ విద్యార్థి సంఘం NSU కూడా అడగండి చెప్తారు. 2వ ముచ్చట, మేము ఇల్లీగల్ ల్యాండ్ లో పోయినామన్నాం. ఈ 400 ఎకరాలు ఏడుంది? 400 ఎకరాలు ఈ బిల్డింగ్ ఉందా? 400 ఎకరాల ఈ హాస్టల్ ఉన్నాయా? 400 ఎకరాల మేము తినమా, మెస్లు ఉన్నాయా? ఇది క్లారిటీ ఇవ్వాలి. ఇల్లీగల్ ల్యాండ్ కోయిరు ఎక్కడుంది ఇల్లీగల్ ల్యాండ్? 2వ ముచ్చట, అన్న మేము డెవలప్మెంట్ చేయొద్దని అంటలే, ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడానికే ఎన్నో చెట్లను కొట్టుంటారు. కానీ అప్పుడు అడవి ప్రాంతం ఇంకా చాలా ఎక్కువ ఉంటుండే. ఈ రోజు మేము డెవలప్మెంట్ జరగాలి కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలంటున్నాం. మేము అన్నం తినొద్దు అంటలేము, కానీ కడుపు నిండినాక ఎందుకు అన్నం తినాలని అంటున్నాము. మేము ఇట్లా ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం ఇది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి, నీ తాటాకు సప్పులకు భయపడి నీకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ ఎన్నడూ ఆగేది లేదు. నువ్వు పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త అని నువ్వే చెప్పుకుంటావు. నువ్వు క్యాంపస్ కి రా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్త అంటే ఎంతో నీకు పూర్వ వైభవం గుర్తు చేస్తాం. మా పోరాటం ఇంకా తీవ్రంగా చేయబోతున్నాం. ధన్యవాదాలు.